గత కొన్ని రోజులుగా మనం వరుస కథనాలతో ప్రైవేట్ హాస్పిటల్స్ దౌర్జన్యాలపై వాళ్ళు అంటే నిబంధనలు ఏ విధంగా వాళ్ళు అతిక్రమిస్తున్నారనే అంశంపై మనం చాలా స్పష్టమైన వార్తా కథనం అందిస్తూ వచ్చాం. అయితే గత అంటే మార్చిలో 17 తారీఖు 15 తారీఖు ఆ టైంలో మనం ఇచ్చిన వార్తా కథనానికి లేటెస్ట్గా ఇప్పుడు స్పందన వచ్చింది. అంటే కలెక్టర్ గారి ఆదేశాలు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి గారి ఆదేశాలతో డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు స్పందించారు. ఇక్కడ మీరు వార్త చూస్తున్నారు కదా, వనస్థలి హాస్పిటల్ డేట్ మార్చి 17, నకిలీ డాక్టర్లతో వైద్యం ఇదే అంశంపై జర్నలిస్ట్ డైరీ ప్రత్యేకంగా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. ఆ రోజు స్టింగ్ ఆపరేషన్లో తెలియని అంశం ఫామ్ డి అభ్యర్థులతో వైద్యం అందిస్తున్నారు. అంటే ఎంబీబీఎస్ వైద్యులు చేయాల్సిన ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు చేయాల్సిన వైద్యాన్ని ఫామ్ డి వాళ్ళతో అక్కడ చేయిస్తున్నారు అన్నమాట. ఈ అంశాన్ని మనం స్టింగ్ ఆపరేషన్ ద్వారా చాలా స్పష్టంగా తెలుసుకోగలిగాం. ఆ విషయాన్ని డిఎంహెచ్ఓ కూడా మనం చెప్పాము. కానీ ఆయన ఎలాంటి చర్యలకి తీసుకోలేదు. పైపెచ్చు మనపైనే, జర్నలిస్ట్ డైరీ పైనే ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకనొక సందర్భంలో ఆయన తన నోరు జారారు కూడా. సరే, ఆ విషయాన్ని అంటే మార్చి 17 తారీఖు ఈ అంశం ఇలా ఉంటే, తాజాగా మనం ఏప్రిల్ 7వ తారీఖున నిర్లక్ష్యానికి అంటే మనం ఒక వార్త కథనాన్ని అందించాం. ఈ తాజాగా ఏప్రిల్ 6న సెల్లార్లో ఎమర్జెన్సీ వార్డ్ హైగ్రీవ్ హాస్పిటల్, దీనిపైన మనం వార్తా కథనం అందించాం. ఆ వెంటనే ఇంకో వార్తా కథనం కూడా నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించేదెవరు. ఈ వార్తా కథనం అందించిన తర్వాత ఈ వార్తా కథనంతో జిల్లా కలెక్టర్ గారు సి నారాయణ రెడ్డి గారు స్పందించారు. దీనిపైన ఆయన స్పందిస్తూ వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీని తర్వాతే ఎప్పుడైతే కలెక్టర్ గారు స్పందించారో ఆ తర్వాతే డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు గారు తాజాగా ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటి వరకు ఆయన అంటే కలెక్టర్ గారు స్పందన రానంత వరకు కూడా డిఎంహెచ్ఓ ముద్రితిలోనే ఉన్నారు. ఆయన ఏమంటారు, నా కింద 3000 మంది ఉన్నారు, 3000 హాస్పిటల్ ఉన్నాయి, అన్నిటిని నేను చూసుకోలేను, నేను జిల్లాలో మిగతా వాటిని చూస్తున్నా, నా కింద డిప్యూటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నేను బాధ్యతలు అప్పగించా అని చెప్పుకుంటూ వచ్చారు. మరి ఎన్ని రోజులు ఏమైంది సార్ ఆ విషయం? తాజాగా మీరు ఎందుకు నివేదిక ఆదేశాలు జారీ చేశారు? ఉత్తర్వులు ఎందుకు వచ్చాయి? మరి గతంలోనే రావాలి కదా ఆ ఉత్తర్వులు ఏంటో. మీరు ఉత్తర్వులు అందించారు కదా, ఆ ఉత్తర్వులు ఇంతకుముందు ఎందుకు రాలేదు? తాజాగా కలెక్టర్గా స్పందించారు కాబట్టి ఆ స్పందన మేరకు ఈరోజు మీరు ఆదేశాలు జారీ చేశారు. మీ కింద ఉన్న డిప్యూటీ వాళ్ళకి పలానా నీలాద్రి హాస్పిటల్, గాయత్రి హాస్పిటల్, వనస్థలి హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా తాజాగా చెప్పారు. మరి గతంలో ఏమైంది? వనస్థలి హాస్పిటల్లో ఫామ్ డి అభ్యర్థుల పైన మీరు ఏ చర్యలు తీసుకోబోతున్నారు? అలాగే ఆ హాస్పిటల్ యాజమాన్యంపై మీరు ఏ చర్యలు తీసుకోబోతున్నారు? ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి పర్మిషన్ ఇచ్చిన అధికారులపై మీరు ఏ చర్యలు తీసుకోబోతున్నారు? ఒక పక్కనేమో సెల్లార్లో ఎమర్జెన్సీ వార్డులు ఉంటాయి, ఇంకో పక్కన నకిలీ వైద్యులు ఉంటారు. అంటే సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు మీరంతా. ఎవరో చెప్తే కానీ, ఎవరో ఆదేశిస్తారు కానీ మీరు ఎలాంటి చర్యలు తీసుకోరా? వాళ్ళ నుంచి వచ్చే స్పందన బట్టే మీ స్పందన ఉంటుందా? సామాన్య ప్రాణాలంటే మీకు అంత చులకనగా ఉందా? ఈ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ ఏం చేస్తున్నారు? దందా చేస్తున్నాయి చాలా వరకు. వాటిపైన చర్యలు ఎవరు తీసుకుంటారు? మీలాంటి అధికారులను నమ్మి ప్రజాసేవలో ఎంతో నిబద్ధత ఉంటారని మేము అంతా అనుకుంటాం, కానీ ఎంతో నిర్లక్ష్యంగా ఉంటారని ఇలాంటి వాటి వల్ల తెలుస్తుంది. మీ మౌనానికి ఎన్ని రోజులు కారణం ఏంటి సార్? కలెక్టర్ గారు ఆదేశాలు వచ్చే వరకు ఎందుకు మౌనంగా ఉన్నారు మీరు? దీనిపై సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తాజాగా మీరు చేపట్టే చర్యలే మీ నిబద్ధత ఏంటో చూపిస్తాయి. వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో, వాళ్ళపై మీరు తీసుకునే చర్యలు ఏ విధంగా కఠినంగా ఉంటాయో, వాళ్ళు ఎలాంటి మార్పులు తీసుకొస్తాయో, ప్రైవేట్ హాస్పిటల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఈరోజు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికి మీరే బాధ్యత వహించాలి. వాళ్ళందరినీ కొరడా జులిపించి వాళ్ళతో పని చేయిస్తారా లేదా, వాళ్ళలో మార్పు తీసుకొస్తారా అనేది మేము తప్పకుండా వేచి చూస్తాం. థ్యాంక్ యూ.